followers, welcome back to our channel SSK Crazy Reviews. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే కుబేరా మూవీ అదే భయ శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ లో ఉన్నటువంటి మన ధనుష్ గారి లీడ్ రోల్ అండ్ అలాగే నాగార్జున గారు ఒక మంచి క్యామియో రోల్ వస్తున్నట్టు మూవీ కుబేరా. అండ్ ఈ మూవీలో మనకి హీరోయిన్ గా అయితే రష్మిక మందన గారు నడుస్తున్నారు. అండ్ ఓవరాల్ చూసినట్లయితే ఇందులో మెయిన్లీ టీజర్స్ కాదు, గ్లిప్స్ కాదు, ట్రైలర్ కాదు భయ, ఈ మూవీకి సంబంధించినటువంటి పిక్సే ఆల్మోస్ట్ వైరల్ అయిపోయి బాగా. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీకి సంబంధించిన ట్రాన్స్ అని చెప్పి ఒక వీడియో అయితే రావడం జరిగింది. సో ఆడియన్స్ అందరూ దాన్ని చూసిన తర్వాత అసలు స్టోరీ ఏంటి అబ్బాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్ని అండ్ మనకి నాగార్జున గారు అండ్ అలాగే ధనుష్ గారిని చూపిస్తున్నారు తప్ప మూవీలో కాన్సెప్ట్ అయితే ఏం అర్థమయ్యేటట్టు లేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు. అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీ రిలీజ్ చేసిన ట్రాన్స్ అనే వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈరోజు మాట్లాడుకుందాం. కొత్త యూజర్స్ అయినా మనకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ ని ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ ఈజీగా మీరు క్విక్ గా వెంటనే వాచ్ చేయొచ్చు. సో ఇంకా మెయిన్ కాన్సెప్ట్ వచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్ ఏమైనా మనకి స్టోరీ వైజ్ కానీ డైలాగ్స్ కానీ ఏమీ లేవు. శేఖర్ కమ్లా గారి మ్యాజిక్ ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా కంప్లీట్లీ మూవీ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. అది ఎలా జరిగిందంటే ఒక బెగ్గర్ స్టేజ్ నుంచి ఒక కోటీశ్వరుడు స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక మెయిన్ పర్సన్ అనేది ఎలా దెబ్బతిన్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే మనకి ధనుష్ గారిని చూపించిన లుక్స్ ఏవైతే ఉన్నాయో ఒక బెగ్గర్ స్టైల్ నుంచి కోటీశ్వరుడు స్టేజ్ దాకా అయితే చూపించడం జరిగింది. అండ్ నాగార్జున గారు అయితే ఒక మంచి బిజినెస్ మ్యాన్, తన ఒక ఇన్సిడెంట్ వల్ల సఫర్ అవుతున్నాడు. సో ఇక్కడ ఓవరాల్ చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరిని కలిసి ఉన్న సీన్ అయితే ఒకటి కూడా కనిపించలేదు. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే తన వల్ల తనకి ఏదైనా మైనస్ అయి ఉండొచ్చు, లేదా తన వల్ల తనకి ఏదైనా మైనస్ అయి ఉండొచ్చు. సో నాగార్జున గారు ఇక్కడ విలనా లేకపోతే క్యామియోనా అనేది, సో క్యామియోలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారా లేదంటే మెయిన్ మన ధనుష్ గారికి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారా అనేది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ అయింది. ఇంకా ఈ సినిమాలో మనకి రష్మిక మందన గారిని ఎలా ఇంట్రడక్షన్ చేయబోతున్నారు. అండ్ రష్మిక మందన హీరోయిన్ కదా బ్రో, పెద్ద ఇంట్రడక్షన్ ఏముంటుంది అనుకోవచ్చు. బట్ రష్మిక మందన కూడా మంచి స్టోరీ లైన్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ నే ఇచ్చారంట. సో ఎలా ఇన్బిల్డ్ చేయబోతున్నారు అండ్ సైడ్ క్యారెక్టర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే మనకి ట్రాన్స్ వీడియోలో అయితే దొరకలేదు. ఇంకా కంప్లీట్లీ స్టోరీ ఎలా ఉండబోతున్నాయి, సో డైలాగ్స్ ఏంటి, మంచి మాస్ ఇచ్చే ఎలివేషన్స్ వచ్చే డైలాగ్స్ ఏనండి, అసలు ఏమి అయితే మనకి ఈ యొక్క వీడియోలో అయితే కనిపించలేదు. బట్ మూవీ అనేది మనకి చాలా డిసప్పాయింట్ చేయదు అనేది మూవీ టీం అయితే ఖచ్చితంగా చెప్తారు 100%. ఎందుకంటే నాకైతే బాగా అర్థమైంది. ధనుష్ గారి యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్ అయితే ఉంది. ఇంకా నాగార్జున గారి క్యామియో ఇచ్చినట్టు మూవీస్ లో మనం అందరం చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ హిట్ అయిపోతాయి. ఇంకా మెజారిటీగా చూసుకుంటే శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ వైజ్ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టగలరు. అండ్ ఇప్పటిదాకా మనం శేఖర్ కమ్లా గారిని ఒక ఫీల్ గుడ్ మూవీస్ వైపే చూసాం. బట్ ఇప్పుడు శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ వస్తున్నట్టు ఈ యొక్క థ్రిల్లర్ అని చెప్పాలో, మాస్ అని చెప్పాలో, లేకపోతే మైండ్ బెండింగ్ అని చెప్పాలో కానీ అర్థం అవ్వట్లేదు. కానీ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం అర్థం అవుతుంది. సో టైటిల్ కి తగ్గట్టు మనకి మూవీలో అయితే ఏమీ కనిపించలేదు నాకైతే. సో ఇది ఈ మూవీ చూసిన తర్వాత ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కలిగింది అయితే. సో మీరు ఏమైనా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని